ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో మళ్లీ క్లౌడ్ బర్స్ట్ జరిగింది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ప్రమాదకర స్థాయిలో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల్లో చిక్కుకొని 18 మంది మృతిచెందినట్టుగా తెలుస్తోంది. ఉత్తరాఖండ్లో వరదల్లో 9 మంది గల్లంతయ్యారనేది అందుతున్న సమాచారం. హిమాచల్ ప్రదేశ్లో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది గల్లంతయ్యారు. రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జమ్మూ కాశ్మీర్ అలాగే పంజాబ్లలో కూడా లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. వర్ష బీభత్సానికి సంబంధించి అక్కడ ఒక భారీ వాహనం, ఒక వ్యాన్, ఒక మినీ లారీ అక్కడ నదిలో చిక్కుకుపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఆ చిక్కుకున్న వారిని కాపాడేందుకు మీరు చూడొచ్చు, భారీగా వరద నీరు చేరుకోవడంతో అక్కడ ఊహించని రీతిలో రోడ్ల మీదకు భారీగా వర్షపు నీరు చేరుకుంది. వరద ప్రవాహం చేరుకోవడంతో అదిగో మీరు చూడొచ్చు విజువల్స్ లో పూర్తిగా దాదాపుగా 10 మంది, సుమారుగా ఒక 10 మంది ఆ వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. ఒక వాహనం పైన వాళ్ళు అక్కడ కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్న విజువల్స్ ఇవి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల్లో చిక్కుకొని 18 మంది మృత్యువాత పడ్డారు. విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ వరద ప్రవాహానికి కళ్ళెదురుగా వాళ్ళు కొట్టుకుపోతున్న విజువల్స్. ఇంకొక విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ వరద ప్రవాహంలో కారులో ఉన్న వాళ్ళు కొట్టుకుపోతున్న సందర్భంలో అక్కడ ఉన్న వ్యక్తి వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. లోపల ఉన్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారంటే ఉత్తరాదిలో ఎటువంటి వర్ష బీభత్సం జరిగిందనేది ఒకసారి చూస్తేనే ఒళ్ళు గగురుపాటు గురవుతుంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా ఇటు ఉత్తరాది వర్ష బీభత్సానికి పూర్తిగా అతలాకుతలం అయిపోతున్న ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇటు భారీ వర్షాలు ఉత్తరాదిని ముంచేస్తున్నాయి. డెహ్రాడూన్ లాంటి పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి క్లౌడ్ బర్స్ట్ చోటు చేసుకుంది. ఈ భారీ వరదలకి ఆ ప్రాంతం అంతా లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుకుంది. సహస్రధారలు మంగళవారం వచ్చిన ఆకస్మిక వరదలకి ఇక్కడ హోటళ్లు, దుకాణాలు, ఇళ్లు కొట్టుకుపోయాయి. దాంతోపాటు జిల్లాల గురించి మాట్లాడుకుంటే జిల్లా వ్యాప్తంగా అక్కడున్న వ్యాపార సంస్థలు కావచ్చు, లేకపోతే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా కొట్టుకుపోయాయి. తీవ్ర నష్టం ఏర్పడిన పరిస్థితి. ఈ వరదలకు దాదాపుగా 17 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు పదుల సంఖ్యలో గల్లంతైనట్టుగా సమాచారం అందుతోంది. మరి ముఖ్యంగా ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. మండిలో కురిసిన భారీ వర్షాలకి అక్కడ జనజీవనం అస్తవ్యస్తమైపోతోంది. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోని ఋతుపవనాలు ప్రారంభం అయినప్పటి నుంచి, అంటే జూన్ 20 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 417 మంది మరణించినట్టుగా కొన్ని లెక్కలు చెప్తున్నాయి. దాంతోపాటు పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. ఈ మధ్య కాలంలో చోటు చేసిన భారీ వర్షాల్లో హిమాచల్లో 46% అధిక వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఈరోజు 5 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది, మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉత్తరాఖండ్తో పాటు మరికొన్ని ప్రాంతాలకు కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాదిలో క్లౌడ్ బర్స్ట్ జరిగిందా అన్నట్టుగా ఉన్నాయి అక్కడ వరద బీభత్సం. విజువల్స్ మీరు చూస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో ట్రాక్టర్ బోల్తా పడి 8 మంది గల్లంతైన పరిస్థితి. సో దీంతో పాటు ఆ విజువల్స్ ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఆ దృశ్యాలు ఒక్కసారి ఆ నది ప్రవాహం సౌండ్ వింటే మనకు అర్థమవుతుంది పరిస్థితి ఏంటనేది. पूरा यहाँ पे तो कुछ पता नहीं चल रहा कि यहाँ पे 2 दुकानें थी, यहाँ पे दो पुल थे, यहाँ पे విజువల్స్ మీరు చూస్తున్నారు. వాటి స్క్రీన్ మీద అటుగా వెళ్తున్న కార్మికులు ఆ ట్రాక్, ఇన్ఫాక్ట్ ఆ రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో, ఆ వాహనంలో వెళ్తున్న క్రమంలో భారీ వర్షాలకు ఆ వాహనం దెబ్బతినడంతో, ఆ వాహనం అక్కడే ఇరుక్కుపోవడంతో ఇటు కదలలేక, ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక
ఆ వాహనం మీదే ఉండిపోయి వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మీరు చూడొచ్చు ఉత్తరాఖండ్లో ఎటువంటి వర్ష బీభత్సం కొనసాగుతోందనేది. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పైన కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితి మీరు చూడొచ్చు. ఏ స్థాయిలో దెబ్బతింటున్నాయి అక్కడ ఆ భవనాలు కావచ్చు, హోటళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ఇళ్లల్లోకి, ఆ భవనాల్లోకి భారీగా వరద నీరు చేరుకోవడం అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్లలో కూడా లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుకుంటోంది. రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగిన పరిస్థితి ఉంది. దీంతో పాటు రోడ్ల మీద ఒక్కసారిగా, అంటే సాధారణంగా చూస్తూ ఉంటాం ఆ వంతెన నుంచి వెళ్తున్న సందర్భం, లేకపోతే ఆయా ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలోని ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎలా కొట్టుకుపోతున్నారు, వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉంది అనేది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి ఆ విజువల్స్ని చూద్దాం.